భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ తెచ్చిన జీవో నెంబర్ 12ను సవరించి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ కోరారు. సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, సిఎస్సి హెల్త్ టెస్టులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం యూనియన్ రాష్ట్ర కమిటీ మేరకు డిప్యూటీ లేబర్ కమిషనర్ అరుణకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346.36 కోట్ల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. సిఎస్సి హెల్త్ కేర్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అవట రవీందర్ మాట్లాడుతూ లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను, కార్మికుల సంక్షేమాన్ని కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం అన్యాయమని విమర్శించారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడు పేరు మీద 2,309 ప్రీమియం చెల్లిస్తూ పోతే బోర్డు నిధులు రోజురోజుకు తరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సిఎస్సి హెల్త్ చెకప్ పేరుతో 500 కోట్లు కాజేశారని అన్నారు. కార్మికులకు మాత్రం ఇవ్వాల్సిన నష్టపరిహారాలు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే తీరిక ప్రభుత్వానికి అధికారులకు లేదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్మాణ రంగ కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, గడువు దాటిన 13 లక్షల కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేసే కుట్రలు ఆపకపోతే పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని సమీకరించి పోరాడతామని హెచ్చరించారు. ఈ నెల 30న చలో లేబర్ కమిషనర్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలి సత్యనారాయణ, జిల్లా నాయకులు సాగర్ల మల్లయ్య, సిహెచ్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కార్డులు రెన్యువల్ కాకుండా పెండింగ్లో ఉన్నాయి. వందలాది క్లెయిమ్స్, వేలాది క్లెయిమ్స్ ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎవరైతే పైరోకారులు తెచ్చి ఇచ్చినటువంటి క్లెయిమ్స్ పూర్తవుతున్నాయి, మిగతావి పూర్తి కావడం లేదు. కాబట్టి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిష్కరించకపోతే ఈరోజు మెమోరాండాలు ఇవ్వడం, ధర్నాలు చేయడమే కాదు, రేపు ఈ నెల 30వ తేదీన చెలో లేబర్ కమిషనర్కి పిలుపునిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ ప్రభుత్వం బోర్డు పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల్లోకి రావాలని, చెలో హైదరాబాద్ను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ డబ్బుని వాళ్ళ యొక్క సొమ్ములాగా దారాదత్తం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సిఐటియు తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ పోరాటాలు నిర్వహిస్తుంది. దాన్ని కాపాడుకోవడం కోసం ఎంత పెద్ద పోరాటాలకైనా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్తాం. రేపు మార్చి 30వ తారీఖు నాడు జరిగే హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నాకు నల్గొండ పట్టణంలో ఉండే భవన నిర్మాణ కార్మికులు, అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద సంఖ్యలో కదిలి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, లేని పక్షంలో ఇది సుదీర్ఘంగా పోరాటాలు నిర్వహించి మా హక్కుల్ని కాపాడుకుంటాం, వెల్ఫేర్ బోర్డు కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.